హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ అమరావతి వారు మే 22వ తారీఖు 2026 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ అవార్డ్స్ 2026ను ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు వారు నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వ్యాప్తంగా ఉన్న 10 మందిని గుర్తించి వారికి బయోడైవర్సిటీ కన్జర్వర్ అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైలవరంకు చెందిన వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జె రాముడుకు బయోడైవర్సిటీ కన్జర్వ్ 2026ని ప్రదానం చేయడం జరిగింది. దీనిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ చైర్మన్ నేలయపాలపు విజయ్ కుమార్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందిని సెలారియా గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు వారు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను సందర్శించారు. ఏపీ హార్టికల్చర్, ఏపీ సెరికల్చర్, అలాగే వివిధ రకాల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు తీసుకొచ్చినటువంటి వివిధ స్టాల్స్ను సందర్శించడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు మేలుజాతి ఆవులు అలాగే ఎద్దులను కూడా వీక్షించడం జరిగింది. బయోడైవర్సిటీ బోర్డు యొక్క ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన అనేక స్టాల్స్ను సందర్శించడం జరిగింది. దానిలో భాగంగా అనేక పుస్తకాల స్టాల్స్ను కూడా వీక్షించడం జరిగింది. దీనిలో పాటుగా అనేక ఆయుర్వేదిక మందులు, దాంతోపాటు సాధారణంగా లభించేటువంటి మందులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. వీరందరూ కలిసి అవార్డు గ్రహీతలందరినీ కూడా గ్రూప్ ఫోటో తీయటం జరిగింది. సో దానితో పాటుగా ఈ బయోడైవర్సిటీ డే, ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చేయటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే సెలబ్రేషన్స్ 2026 సందర్భంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే సెలబ్రేషన్స్లో అనేక మంది శాస్త్రవేత్తలు, సాంప్రదాయ వైద్యులు, అలాగే సామాన్య ప్రజలు, బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు అనేక మంది పాల్గొనడం జరిగింది. బయోడైవర్సిటీ కన్జర్వేషన్పై వర్క్ చేసినటువంటి అనేక మందికి ఈ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది వ్యక్తులను గుర్తించి ఎవరైతే బయోడైవర్సిటీ మరియు కన్జర్వేషన్కి సర్వీస్ చేస్తున్నారో వారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేశారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైలవరం వృక్షశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ జె రాముడుకి ఈ బయోడైవర్సిటీ కన్జర్వేషన్కు సంబంధించి అనేక సదస్సులు, సెమినార్లు, వర్క్షాపులు, అలాగే వీటితో పాటుగా గెస్ట్ లెక్చర్ నిర్వహించి స్టూడెంట్స్కి అలాగే సామాన్య ప్రజలకు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మీద అవగాహన కల్పించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వీరికి బయోడైవర్సిటీ కన్జర్వర్ అనే అవార్డును 2026ను ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు వారు ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేకి సంబంధించి కొన్ని ఫోటోలను ఇక్కడ చూడటం జరుగుతుంది.